హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి, టాపిక్ చెప్పే ముందరైతే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, నిత్య జీవితంలో చాలా అవసరం అండి. ఇంకా మరిన్ని వీడియోలు, మంచి వీడియోలు చేయాలంటే నాకు బూస్టప్గా ఉంటుంది, నాకు ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో అంచెలుగా అంటే ప్రతి సమస్య ఒకటి అవుతుంది కదండి. భార్య భర్తల మధ్య కొట్లాటలు అంటూ ఇక్కడ చంపుకోవడాలు ఇవి జరుగుతున్నాయి కదా. అలాంటి టాపిక్ అయితే ఒకటి తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నానంటే, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఏ విధంగా ఉండాలి అనేది నేను ఒక టాపిక్ తీసుకొని ఈరోజైతే వీడియో చేస్తున్నానండి. ఇంకా నేను ఒక పాయింట్లు అయితే రాసుకున్నాను, ఎందుకంటే లెంత్ కాకూడదు కదా, తొందర చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి పాయింట్లు రాసుకొని 1 by 1 పాయింట్లు అయితే చెప్తానండి. చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ వినే వాళ్ళకి కొంచెం అర్థమయ్యే విధంగా నేను చెప్తానండి. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తానండి వీడియో. భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉండాలి? భార్య భర్త బంధం అనేది ఒకరికొకరు తోడుగా, నీడగా సాగాల్సిన ఒక అందమైన ప్రయాణం అంటే లైఫ్ ఇప్పుడు పుట్టిన కాడ నుంచి చదవడం పోయేది, పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా చనిపోయేంత వరకు లైఫ్ లాంగ్ భార్య భర్తలే తోడుగా ఉండాలి. కాబట్టి ఒక అందమైన జీవితం అని చెప్తున్నాను. జీవితాంతం ఇద్దరు సంతోషంగా కలిసికట్టుగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన విషయాలు సహాయపడతాయి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ జీవితాంతము సంతోషంగా ఉండడానికి కొన్ని ఉపయోగపడతాయి అన్నమాట. అవి చెప్తాను. పరస్పర గౌరవం అంటే మ్యూచువల్ రెస్పెక్ట్, అంటే ఇద్దరి మధ్యన రెస్పెక్ట్ అనేది ఎలా ఉండాలని చెప్తానండి. ఒకరి అభిప్రాయాలను, ఆలోచనలు మరొకరు గౌరవించుకోవాలి. అందులోనూ లోపాలు ఉంటాయి, వాటిని ఎత్తి చూపకుండా ఒకరికొకరు ఉన్నది ఉన్నట్లు అంగీకరించడం ముఖ్యం. ఒకరి మధ్యన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి ఓకే అని అనిపించుకొని ఇద్దరి మధ్యన గొడవ లేకుండా ఉండాలన్నమాట. వాటిని ఎత్తి చూడకుండా, ఇది అది చెప్పుకోకుండా సరే అనే విధానం మ్యూచువల్ రెస్పెక్ట్తోనే ఉండాలన్నమాట. ఒక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నమ్మకం, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. ట్రస్ట్ అనేది ఉండాలి మనిషి మీద. ఏ బంధానికైనా నమ్మకమే పునాది. ఇద్దరి మధ్య దాపరికాలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే ఆ వాతావరణం ఉండాలి. ఏ బంధమైనా నమ్మకం అనేది ఉంటేనే ఇద్దరు లైఫ్ లాంగ్ ఉంటారనమాట. ఇద్దరి మధ్య దాపరికాలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకుంటే వాతావరణం మంచిగా ఉంటుందన్నమాట. అది రెండో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్, సమయం కేటాయించాలి. క్వాలిటీ టైం, అంటే ఇద్దరి మధ్యన సమయం అనేది కేటాయిస్తేనే ఇద్దరు లైఫ్ లాంగ్ ఉంటారని మూడో పాయింట్. ఎంత బిజీగా ఉన్నా ఇద్దరు కలిసి గడపడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఇద్దరి మధ్య ఎంత బిజీ ఉన్నా ఏమున్నా ఇద్దరు కలిసి గడపడానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటే మంచిది. చిన్న విషయాలను పంచుకోవడం, కలిసి నవ్వుకోవడం బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కొన్ని చిన్న విషయాలు ఏమన్నా ఉంటే పంచుకోవాలి, సంతోషంగా ఉండడానికి తోడ్పడాలన్నమాట. ఏవైనా విషయాలు ఉంటే కొంచెం నవ్వుకోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటే ఇద్దరి మధ్యన మంచిగా హ్యాపీగా ఉంటారు. నాలుగో పాయింట్, మద్దతుగా నిలవడం, సపోర్ట్ ఈచ్ అదర్. సపోర్ట్ అయితే ఉండాలన్నమాట ఇద్దరి మధ్యన. ఒకరి లక్ష్యాలు, ఆశయాలు లేదా కెరీర్ విషయంలో మరి ఒకరు ప్రోత్సాహాన్ని అందించాలి. అంటే వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ కోరిక ఉంటాయి కదండి. అంటే చదువుకున్న వాళ్ళైతే నేను ఇది కావాలనే ఒక డ్రీమ్ ఉన్నది అని ఉంటుంది కదా. వాళ్ళు ఏమైనా అచీవ్మెంట్ చేసుకుంటా అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. కాస్త సమయాన్ని, నేనున్నాను అనే నమ్మకం చాలా ముఖ్యం. ఇద్దరి మధ్యన నేనున్న, భార్య కాని భర్తకి, భర్త కాని భార్యకి నేనున్నానని నేనున్నాను అనే ఒక ధైర్యం ఉంటే మంచిది అనమాట, నమ్మకం అనేది ఉంటుందన్నమాట. ఐదో పాయింట్, సర్దుకుపోయే గుణం. ఇద్దరి మధ్యన సర్దుకుపోయే గుణం ఉండాలి. ఎలా అంటే ఒకరు కోపంతో ఉన్నారంటే ఇంకొకరు సైలెంట్గా ఉండాలి, ఒకరు సైలెంట్గా ఉన్నారంటే ఒక కోపంతో ఉన్న ఇద్దరు సర్దుకుపోయే గుణం అలాంటిది ఉండాలన్నమాట. ఇద్దరి మధ్య చిన్న గొడవలు రావడం సహజం, కానీ అహాని అంటే ఇగో పక్కన పెట్టి ఎవరు తగ్గితే బంధం నిలబడుతుందో
ఆలోచించి సర్దుకోవాలి. అదే చెప్పాను కదండి, ఎవరు కోపం ఉంటే వాళ్ళు కొంచెం సర్దుకుంటే, సైలెంట్గా ఉంటే 5 నిమిషాల తర్వాత మళ్ళీ సర్దుకునే విధానం ఉంటుందన్నమాట. ఆరో ఆరో పాయింట్, సమస్యలను కలిసి పరిష్కరించుకోవడం. అదే సమస్యలు ఉంటే ఇద్దరు పరిష్కరించుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఈ సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు నిందించుకోకుండా ఇద్దరు కలిసి ఆ సమస్యను ఎదుర్కోవడం చాలా దృష్టి పెట్టాలి. ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఈ దృష్టి పెట్టాలి. సమస్య ఏదైనా వచ్చిందంటే ఇద్దరు పరిష్కరించుకోవాలి. దాన్ని ఎలా ఎలా క్లియర్ చేసుకోవాలనేది మనము దృష్టి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. నీదే కదా సమస్య నువ్వే తీర్చుకునేది భావన లేకుండా ఇలా చేసుకోవాలి అని మూడో పాయింట్. ముగింపు లాస్ట్ అయితే చెప్తున్నానండి. భార్యాభర్తల బంధం అంటే కేవలం బాధ్యతలు పంచుకోవడం మాత్రమే కాదు, ఒకరి సంతోషంలో ఒకరు భాగస్వాములు కావడం, ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారినప్పుడు ఆ బంధం ఎప్పటికీ మధురంగా ఉంటుంది. భార్యాభర్తలు అనేది బంధము బాధ్యతలు పంచుకోవడమే కాదు, ఒకరొకరు సంతోషంలో ఒకరు బాధ్యతలు కానీ ఒకరొకరు స్నేహితులుగా మారినప్పుడే ఆ బంధం ఎప్పుడు మధురంగా ఉంటుంది. ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నిత్య జీవితంలో చాలామంది భార్యాభర్తలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొంతమంది కొట్లాడుతుంటారు, చేస్తుంటారు కదా. ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుందనే భావనతో నేను ఈ వీడియో చేశానండి. ఈ మంచి మాటలు మీకు ఉపయోగపడతావని నేను నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో బాగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ చేరే విధంగా ఉంటే షేర్ చేయండి. ఇంకా మంచి మాటలు మళ్ళీ మళ్ళా మంచి మాటలు చెప్పుకోవడానికి మరో వీడియోతో వస్తానండి. ఇంకా మీరు మీ దృష్టిలో ఏ టాపిక్ చెప్పాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేశారంటే ఆ టాపిక్ మీరు టిక్ చేసి, ఆ సబ్స్క్రైబర్ చేశారని ఆ టిక్ చేసి కామెంట్ చెప్పిన మ్యాటర్ మాత్రం నేను మళ్ళీ వీడియో చేస్తానండి. అంతవరకు సెలవండి. బాయ్ ఫ్రెండ్స్.